ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరిదైనా బర్త్డే ఉందా? అండర్ బడ్జెట్‌లో ఏమన్నా బర్త్డే డెకరేషన్ గానీ, మ్యారేజ్ యానివర్సరీ గానీ ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనలో చాలామందికి మన స్పెషల్ వన్‌కి బర్త్డే డెకరేట్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి అని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. కాకపోతే కొంతమంది ఈవెంట్ మేనేజర్‌ని పెట్టుకొని అలా చేపించుకుంటారు. బట్ కొంతమంది అలా చేపించుకోలేరు. బడ్జెట్‌లో చేయాలి అని చూస్తారు. అందులోనూ మనకిష్టమైన వాళ్ళకి మన చేతులతో మనమే స్వయంగా డెకరేషన్ చేసి సర్ప్రైజ్ ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! సో, ఈరోజైతే నేను ఏమేమి కొన్నానో, బడ్జెట్ ఎంత అయింది మొత్తం అంతా చెప్తాను. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఆ ఫాయిల్స్ ఉన్నాయి కదా, బ్యాక్‌గ్రౌండ్ కర్టెన్స్‌లో పెడతాం కదా, అవి ఒక్కొక్కటి నాకు 100 రూపీస్ అయితే పడింది. అలా నేను 2 తీసుకున్నాను. గోల్డ్ ఒకటి, పింక్ ఒకటి. అండ్ సేమ్ కాంబినేషన్స్‌లో 2 కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నాను. అవి 15 బెలూన్స్, ఇవి 15 బెలూన్స్ తీసుకున్నాను. అండ్ లవ్ బెలూన్స్ ఒక 5 తీసుకున్నాను. ఆ బెలూన్స్కి నాకు 150 అయింది. టోటల్ 350 ఇక్కడికి. నెక్స్ట్ ఇప్పుడు ఆ బెలూన్స్కి అలా కట్టడానికి నేను ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది బెలూన్స్కి మనం హ్యాంగ్ చేసి కర్రలు తీస్తాం కదా, ఆ థ్రెడ్ దాంతోనే కడుతున్నాను మొత్తం బెలూన్స్ అన్నీ కలిపి. అదొక 25 రూపీస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అని పెడతాం కదా, అది ఒక 100 రూపీస్ అయితే పడింది. మొత్తం ఎంత అయింది? 450 ప్లస్ 25 475 అయితే అయింది. లైటింగ్స్ ఒకటి తీసుకున్నాను. ఆ లైటింగ్స్ 200 అండ్ ఫ్లవర్స్ 50 రూపీస్. అండ్ ఫైనల్గా అయితే నేను కేక్ అయితే 300 రూపీస్. ఇలా మొత్తం ఇలా బడ్జెట్లో అయితే ప్లాన్ చేసుకున్నాను. ఆ ఫ్లవర్స్తో నేను హార్ట్ సింబల్ వేసి ఇలా క్యాండిల్ పెడదాం అనుకున్నా. అవి కూడా 3 ప్యాకెట్స్ తీసుకున్నా, ఒక్కొక్కటి 20 రూపీస్. ఫైనల్గా అయితే ఇలా డెకరేషన్ ఇలా చేసాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.